హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు SRITEJU'S కిచెన్. క్రిస్పీ ఆనియన్ సమోసా ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈరోజు మన వీడియోలో. స్ట్రీట్ స్టైల్లో చేసే ఈ సమోసాని చాలా హెల్తీగా క్విక్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంకా రెసిపీ ఏంటో చూసేద్దాం. ఈ ఆనియన్ సమోసాని ప్రిపేర్ చేయడానికి ముందుగా 2 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక పొడి క్లాత్ పైన ఆరబెట్టాలి. ఇలా ఆరబెట్టడం వల్ల ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యి సమోసా మనకి ఎక్కువసేపు క్రిస్పీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు పిండిని కలుపుకుందాము. దీనికోసం ఒక వెడల్పు బౌల్ తీసుకుని 1 కప్పు మైదాని యాడ్ చేయండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఇది వేడి చేసిన ఆయిల్ కాదు, మామూలు పచ్చి నూనె. తర్వాత ఇది వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి దీంట్లోకి గోరువెచ్చని నీళ్లు కొంచెం కొంచెంగా వేస్తూ ఈ పిండి ముద్ద అంతటిని సాఫ్ట్గా క్రాక్స్ ఏమీ లేకుండా కలుపుకుని మూత పెట్టి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఈ పిండి ముద్ద నుంచి పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఈక్వల్ సైజ్ బాల్స్ లాగా చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దను తీసుకుని పొడి పిండిని చల్లుకుంటూ పల్చని చపాతీ లాగా ఒత్తుకోవాలి. మిగిలిన పిండి ముద్ద డ్రై అవ్వకుండా మూత పెట్టుకోండి. ఇలా పొడి పిండిని చల్లుకుంటూ చపాతీల్ని ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా ఒత్తుకోండి. ఇలా చేయడం వల్ల సమోసాలు చాలా బాగా వస్తాయి. ఇలా అన్నిటినీ కూడా ఎంత వీలైతే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకుని ఓ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక పెనాన్ని పెట్టి హీట్ అవ్వనివ్వండి. ఇది హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న చపాతీని దీనిపైన వేసి 2 వైపులా ఫ్రై అవ్వనివ్వండి. దీనికి ఎక్కువ టైం ఏమి పట్టదు, జస్ట్ 10 సెకండ్స్లో మనకి చపాతీ ఫ్రైయింగ్ అయిపోతుంది. 2 సైడ్స్న మనకి ఫ్రై అవ్వడానికి 10 సెకండ్స్ కంటే ఎక్కువ పట్టదు. ఎక్కువసేపు మీరు రోస్ట్ చేశారు అంటే గట్టిగా అయిపోతుంది. అప్పుడు సమోసా షీట్ అనేది బెండ్ అవ్వదు మనకి చేసేటప్పుడు. మరీ మెత్తగా ఉన్నా కూడా చేసేటప్పుడు చినిగిపోతుంది. కాబట్టి మీరు ఇలా వైట్ స్పాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇలా 2 సైడ్స్ కూడా జస్ట్ ఇలా వైట్ స్పాట్స్ వచ్చిన వెంటనే ఈ చపాతీని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇలాగే మిగిలిన అన్ని షీట్స్ని కూడా ఫ్రై చేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇలా ఈవెన్గా అన్ని షీట్స్ని ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకదానిపైన ఒకటి పరుచుకుని ఈవెన్గా పరుచుకుంటే మనకి సైజ్ అనేది సేమ్ వస్తుంది. ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టి లేయర్స్ లాగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా అన్ని చపాతీల్ని ఒకదానిపైన ఒకటి పెట్టుకున్న తర్వాత ఒక నైఫ్ తీసుకుని 4 పక్కల ఎడ్జెస్ని కట్ చేయండి. మీకు ఇలా కట్ చేయడం కొంచెం కష్టం అనిపిస్తే ఒక స్కేల్ తీసుకుని అన్ని ఈక్వల్ సైజ్ లాగా ఉండేలాగా కట్ చేసుకోవచ్చు. మీకు ఈ షీట్స్ అనేవి ఈవెన్ సైజులో వచ్చేలాగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకుని పెట్టుకోండి. ఇలా 4 వైపులా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఎడ్జెస్ ఉన్నాయి కదా, వాటిని కూడా మనం ఈ సమోసా ప్రిపరేషన్కి యూస్ చేసుకోవచ్చు. ఒక పక్కన పెట్టుకోండి వాటిని కూడా. ఇలా 4 వైపులా కట్ చేసిన తర్వాత ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకుని పెట్టుకోండి. ఈ సమోసా షీట్స్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని షీట్స్ని కట్ చేసుకుని రెడీ పెట్టుకోవాలి. ఇవి ఎక్స్ట్రా ఎడ్జెస్ ఉన్నాయి కదా, వీటిని కూడా కట్ చేసుకోండి. ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వీటిని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాము. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఎడ్జెస్ని ఇందులో వేసి క్రిస్పీగా అయ్యే వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు స్టఫింగ్ కోసం ఆనియన్ మిక్స్ని ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా డ్రై చేసుకున్న ఆనియన్స్ని ఒక బౌల్లోకి తీసుకుని రుచికి సరిపడా కారం వేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ వేసాను. ఒక 1/2 స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే మీ రుచికి సరిపడిన సాల్ట్ కూడా వేసుకుని వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న చిప్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా ఇందులోకి చిదిమి చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఇలా చిప్స్ వేయడం వల్ల ఆనియన్స్లో ఇంకేమైనా ఎక్స్ట్రా వాటర్ లాంటిది ఉంటే అది కూడా డ్రై అయిపోతుంది. తర్వాత మనకి సమోసా ఎక్కువసేపు క్రిస్పీగా ఉంటుంది. ఇలా చిప్స్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సీలింగ్ కోసం ఒక 1/2 కప్పు మైదా తీసుకుని దాంట్లో కొంచెం వాటర్ వేసి ఇలా మెత్తని పేస్ట్ లాగా కలిపి పెట్టుకోండి. మనం తయారు చేసుకున్న ఈ షీట్స్ డ్రై అవ్వకుండా దీనిపైన ఒక క్లాత్ని కప్పి ఉంచండి. మనం యూజ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క షీట్ని తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సమోసాని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఒక షీట్ని తీసుకుని
మధ్యలోకి మైదా పేస్ట్ని అప్లై చేయాలి. కరెక్ట్గా సెంటర్లోకి మైదా పేస్ట్ని అప్లై చేసిన తర్వాత ఒక కార్నర్ని తీసుకుని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేయండి. తర్వాత ఈ పక్కనున్న ఎడ్జెస్కి కూడా మైదా పేస్ట్ని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేయడం వల్ల మనకి ఫోల్డింగ్స్ అనేవి విడిపోకుండా ఉంటాయి. తర్వాత ఈ పైనుంచి ఈ కార్నర్కి మీరు ఇలా ఫోల్డ్ చేశారంటే కోన్ షేప్ ఫామ్ అవుతుంది. ఇలా కోన్ షేప్ వచ్చిన తర్వాత ఆనియన్ మిక్చర్ని స్టఫ్ చేసుకుని స్పూన్తో లైట్గా ప్రెస్ చేయండి, బయటకు రాకుండా ఉంటుంది. తర్వాత మైదా పేస్ట్ని ఈ ఎడ్జెస్కి ఇలా రాసి ఈ ఎడ్జెస్ని ఫోల్డ్ చేసుకుంటే సమోసా అనేది రెడీ అయిపోతుంది. మీకు ఎంత వీలైతే అంత టైట్గా ఇది ఫోల్డ్ చేయాలి. దగ్గరగా నొక్కుంటూ ఫోల్డ్ చేయండి. మీకు ఎడ్జెస్ ఏమైనా సెపరేట్ అవుతున్నట్టు అనిపిస్తే అక్కడ మైదాని అప్లై చేసుకుని గట్టిగా ప్రెస్ చేసి ఫోల్డ్ చేస్తే సమోసా అనేది ఇలా పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఇంకొక షీట్ని చేసి చూపిస్తాను. ఒక థిన్ షీట్ని తీసుకోండి. దీంట్లోకి మధ్యలోకి కరెక్ట్గా సెంటర్లోకి మళ్ళీ మైదాని రాయండి. ఇలా రాసిన తర్వాత ఒక కార్నర్ని ఇలా లిఫ్ట్ చేసి మధ్యలోకి ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఈ పక్కన ఎడ్జెస్ని కూడా మైదా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసిన తర్వాత పైన ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఆ ట్రయాంగిల్ని ఈ కార్నర్కి ఇలా ఫోల్డ్ చేసి ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేస్తే కోన్ షేప్ ఇలా ఫామ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి స్టఫ్ చేసుకోవాలి. ఇలా అన్ని సమోసాలని తయారు చేసుకోండి. మనం ప్రిపేర్ చేసిన షీట్స్ అన్నిటితో సమోసాలని తయారు చేసుకుని అన్నిటినీ ఒకసారి డీప్ ఫ్రై చేసుకుందాము. ఈ ఆనియన్ స్టఫింగ్ని చపాతీ షీట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మాత్రమే కలుపుకోండి. ముందే కలిపినట్టయితే ఆనియన్స్ నుంచి వాటర్ రిలీజ్ అయిపోతుంది. ఎందుకంటే సాల్ట్ యాడ్ చేస్తాం కదా, వాటర్ రిలీజ్ అయితే సమోసాలు అనేవి మెత్తగా అయిపోతాయి. కాబట్టి షీట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మాత్రమే ఈ ఆనియన్స్ మిక్చర్ని కలుపుకోండి. చూసారు కదా, ఈ సమోసా కూడా రెడీ అయిపోయింది. ఇలా టైట్గా ఫోల్డ్ చేసుకుంటే మనకి సమోసా పర్ఫెక్ట్గా షేప్ అవుతుంది. తర్వాత దీన్ని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి తయారు చేసుకున్న సమోసాలని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. ప్యాన్ సైజుకి సరిపడా సమోసాలను మాత్రమే వేసుకోవాలి. ఈ సమోసాలని లో టు మీడియం ఫ్లేమ్ పైన మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై హీట్లో ఫ్రై చేసినట్టయితే పైన లేయర్ తొందరగా క్రిస్పీగా ఫ్రై అయిపోతుంది, లోపల స్టఫింగ్ అనేది పచ్చి పచ్చిగా ఉంటుంది. కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్ పైన పెట్టి రెండు వైపులా కదుపుతూ ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా సమోసాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని మిగిలిన సమోసాలను కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని సమోసాలని ఫ్రై చేసుకున్న తర్వాత సమోసాని స్పైసీగా తినడానికి ఇష్టపడే వాళ్ళు ఇలాగ కొన్ని గ్రీన్ చిల్లీస్ని తీసుకోండి. వీటిని మధ్యలోకి కొంచెం ఇలా ఘాటు పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకుని తీసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత దీనిపైకి కొంచెం సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకుని వీటిని కూడా సమోసాతో పాటు సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. అంతే, ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ ఆనియన్ సమోసా రెడీ అయిపోయింది. ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఓన్లీ షీట్స్ ప్రిపేర్ చేసుకోవడం కొంచెం టైం పడుతుంది. ఆ షీట్స్ కనుక ప్రిపేర్ చేసుకున్నట్టయితే మిగిలిన ప్రాసెస్ అంతా చాలా ఈజీ. ఈ షీట్స్ని మీరు ఒకసారి ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఒక 2 to 3 వీక్స్ వరకు మనం ఈ షీట్స్ని ఫ్రిడ్జ్లో ఒక అల్యూమినియం ర్యాపర్లో ర్యాప్ చేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి. అలాగే మీరు ట్రై చేస్తే కనుక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి. మీరు ఇచ్చే లైక్స్ కానీ కామెంట్స్ కానీ మా ఛానల్కి చాలా హెల్ప్ అవుతాయి. అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి.